అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్వేత. మేము బోరబండలో సంజయ్ నగర్ నుండి వస్తున్నాము. నేను స్టార్టింగ్లో ఫస్ట్ భార్గవి దగ్గర చూపించుకుంటుండే. మేడం నీకు కొంచెం బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా ఉంది, ఒకసారి మూర్తి సార్ని కన్సల్ట్ అవ్వండి సెకండ్ ఆప్షన్ కింద అని చెప్పారు. అయితే మేము ఫస్ట్ టైం వచ్చిన నేను ఇక్కడికి మూర్తి సార్ దగ్గర చూపించుకుందామని నేను ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ నాకు పాప 7 years ఉంది. మధ్యలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఒక ట్యూబ్ తీసేసి ఒకటే ట్యూబ్ ఉంది ఇప్పుడు నాకు. అయితే బేబీ కన్సీవ్ అయినాక నేను ఇక్కడికి వచ్చి చూపించుకుంటున్నా. సార్ కూడా మళ్ళీ స్కానింగ్ తీసి ఝాన్సీ మేడం చెప్పింది కరెక్టేమో, నీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బేబీకి స్లోగా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకో, ఇంజెక్షన్స్ మెడిసిన్ అయితే నేను ఇస్తున్నా, అవే కంటిన్యూ వాడు, మేడం ఇచ్చినవితో పాటు మేము ఇచ్చినవి కూడా కంటిన్యూ వాడు అన్నారు. 15 daysకి ఒకసారి 15 daysకి ఒకసారి ఇలా బేబీ హార్ట్ బీట్ చూస్తామన్నారు. సార్ చెప్పినట్టే నేను 15 daysకి వచ్చి చెకప్ చేయించుకున్నా. ఫైనల్గా బేబీ మంచిగానే ఉంది. నాకు 9 monthsలో 36 weeksలో ఒకసారి వస్తే 36లో వస్తే ఇప్పుడు కాదమ్మా, కొంచెం మీకు టైం ఉంది, వద్దులే అని నార్మలే, మీకు ఫస్ట్ నార్మల్ అయింది కదా అని నాకు మళ్ళీ నార్మల్కే ట్రై చేద్దామని చెప్పి నాకు నార్మలే చేశారు సార్. వాళ్ళు మళ్ళీ 37 weeksలో నాకు నార్మల్ చేశారు. నేను 2-3 times పెయిన్స్ వస్తూ నేను వచ్చినా కూడా వద్దు, నీకు నార్మల్ అవుతుందని నాకు సర్జరీ చేయలేదు, వీళ్ళు నార్మల్ డెలివరీ చేశారు. సార్ ట్రీట్మెంట్కు మాత్రం 100% చాలా బాగుంది. ఎవరన్నా చూపించుకోవాలి పిల్లలు లేని వాళ్ళు, మంచిగా అనుకునే వాళ్ళు కంపల్సరీ హాస్పిటల్కి వచ్చి మూర్తి సార్ని దగ్గర మాత్రం కంపల్సరీ చూపించుకోండి. మీకు 100% పాజిటివే ఉంటుంది కానీ నెగిటివ్ అయితే ఉండదు. ఈ హాస్పిటల్లో మూర్తి సార్ నుంచి అయితే నాకైతే చాలా నచ్చింది. బాబు కూడా హెల్తీగా ఉన్నాడు, 2.6 ఉన్నాడు మా బాబు కూడా. నాకు మామూలుగా పెయిన్స్ వస్తే నాకు వాకింగ్ చేయించి ఎక్సర్సైజ్ చేయమని చెప్పి, మీరు నార్మల్ కావాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఇలా చేస్తే మీకు డెఫినెట్గా నార్మల్ అవుతుందమ్మా, వద్దు ఆపరేషన్ అని చెప్పి మరి నాకు నార్మల్ చేశారండి. థ్యాంక్ యూ ఫర్ మూర్తి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా రావాలనుకుంటే కంపల్సరీ మూర్తి సార్ని విజిట్ అవ్వండి.